నమస్తే వాళ్ళ ఎరికే కదా నేనేవలో నేను మీ 690 పాపనని ఇవాళ కొత్త కొత్త ముచ్చట పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి గయ్యేందో పలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా ఇవాళ ఫిబ్రవరి 14 కదా నొల్లా. ఫిబ్రవరి 14 అయితే ప్రేమికుల రోజు అనుకునేరు. ఇవాళ మనం ఇట్లా ఉన్నామంటే వాళ్ళే కారణం కదా నొల్లా. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమైన ఉన్నాను కదా నొల్లా. అదే నొల్లా పుల్వామా ఉగ్రవాదుల దాడులలో 40 మంది సైనికులు ఒక్కపాలే జీవిడిచిన దినం ఉల్లా ఇవాళ. మనం ఈ తీరులో బాధపడుతున్నాం కానీ వాళ్ళ ఇంటికాడోళ్ళు ఇంకెంత బాధపడతారు వాళ్ళ. తలుచుకుంటే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది వాళ్ళ. ఇగోనుల్లా ఇవాళ మీకు ఈ చిత్రమైన ముచ్చట పట్టుకొచ్చినుల్లా. అదేంది అనుకుంటున్నారుల్లా. అదేనుల్లా ఆడబోరగాండ్లు మగ పొలగాండ్లు తెల్ల కావాలని అడ్డదిడ్డమైన సబ్బులు క్రీములు ఆడిరు కాదునుల్లా. ఇప్పుడు అవన్నీ ఆడాల్సిన అవసరం లేదుల్లా. పాలొక్కటి తాగితే తెల్లగా అవుతారు. గదేంది మేము రోజు తాగుతున్నాం కదా మేము ఎందుకు తెల్లగా అవుతలేము అనుకుంటున్నారుల్లా. తాగేది బర్రె పాలు ఆవు పాలు కాదుల్లా. గాడిద పాలు తాగితే తెల్లగా అయితే రాటుల్లా. అది నేను చెప్పేది కాదుల్లో, బయట దేశ పోలు చెప్పుకుంటూ వస్తున్నారుల్లా. ఇగోనుల్లా నిన్న అలా ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళు ఒక్కడే తినుకుంటారు కదా ఉల్లా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లల్లా మేమే గెలుస్తాం అన్నీ చెప్పుకొచ్చిండుల్లా. మన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సారు 6 జడ్పీటీసీలు 6 ఎంపీటీసీలు అన్నీ గుండుగుతగా మేమే గెలుస్తామని చెప్పుకొచ్చిండుల్లా. చూడాలి మరే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అదైతే తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పుడైతే సార్ ఏం మాట్లాడి లోపాలిందాం పాండ్రి. కూసబెట్టి ఎన్నికల పోదామంటే మంత్రులందరూ అందరట ఎమ్మెల్యేలు ఒక్క సీటు గెలిచేటట్టు లేదని దాన్ని పేరు ఒకతో దాటి మూసుకొని చేస్తారు. మళ్ళీ ఏదో ఆశ పెట్టలేట మళ్ళీ ఆశ పెట్టి ఓట్లు వేయించాలనేది అది తప్ప. ఉన్న సర్వే రిపోర్ట్ 6 ఎంపీటీసీలు 6 ఎంపీటీలు గెలుస్తుందని రిపోర్ట్ ప్రభుత్వం అక్కడి ఫ్లాప్ అయింది. నీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చోడం ముసుగుల గుడ్లాట అయిపోయి. రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు చెప్తాను. ఏం దిగేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు. వీడికి ఈ మోసకాలను తెలిసిపోయి రాహుల్ గాంధీ అంటున్నారు 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నారు పోయి కాలు కట్టుకున్నారు ఫోన్ చేసి వార్తలు చేస్తారు అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. ఏమేమి తెలంగాణలో మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 2000 4,000 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే మొదలు పెట్టిరుల్లా. ఆడనైతే అందరూ యమ పూజలు చేసిర్రుల్లా. నీళ్ళ దీపాలు పూలు అదిలి సూర్యదానాలు పెట్టుకున్నారుల్లా. ఓ అన్న నీళ్ళు గట్టిగా నూకుతూనే జర వెనకొచ్చి మునిగే ఓ అన్న. విశాఖ బీచ్ల కాడ జరిగిందుల్లా ఈ ముచ్చట.
ఇగోనుల్లా తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇటు ప్రజలు అటు రాజకీయాలు ఎదురు చూస్తున్న మన కేసీఆర్ సార్ రాక దగ్గరకు వచ్చింది అటుల్లా. ఇంకా ఈ నెల 19న తెలంగాణ భవన్కి వస్తాడని వాళ్ళోళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి అత్తడో రాడో కూడా చూడాలి మరే. చూసిరు కాదు అయ్యాలి కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండరు 6 9 టీవీ.